యాత్ర మూవీకి సీక్వెల్ గా యాత్ర 2 తెరకెక్కుతోంది. ఫిబ్రవరి 8న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మూవీ టీజర్ను న్యూయార్క్ లోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్ లో ప్రదర్శించడం విశేషం. రిపబ్లిక్ డేని పురస్కరించుకుని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ బిల్డింగ్ వేదికగా ఈ మూవీ టీజర్ను చూపించారు. ఇప్పటి వరకు అతి కొద్ది సినిమాలకి అరుదైన అవకాశం లభించగా ఇప్పుడు యాత్ర 2 మూవీ ఈ జాబితాలో చేరిపోయింది. వెల్కమ్ బ్యాక్ టు సాక్షి టీవీ న్యూస్. ఈరోజు మనము న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ దగ్గర వెనక చూసినట్లయితే మనకు బిల్ బోర్డ్స్ అన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అడ్వర్టైజ్మెంట్కి ఒక కీలక మాధ్యమం అనేది ఈరోజు బిల్ బోర్డ్స్ టైమ్స్ స్క్వేర్ని మనం భావిస్తూ ఉంటాము. ఫార్చ్యూన్ 500 కంపెనీస్ కూడా ఇక్కడ అడ్వర్టైజ్మెంట్స్ చేయటము, అదేవిధంగా యాడ్స్ చేయటము, అదేవిధంగా ఎప్పుడన్నా విఐపీస్ ఇంటర్నేషనల్గా ఎవరైనా వచ్చినప్పటి నుంచి ఇండియా నుంచి కూడా ఇవాళ రేపు విఐపీస్ ఎవరైనా వస్తే అడ్వర్టైజ్మెంట్ చేయటం అటువంటివన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మూవీ ఏదైతే తన మీద తీయటం జరిగిందో ఆ మూవీకి ఈరోజు ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ మన బ్యాక్గ్రౌండ్లో చూసినట్లయితే మీరు చూస్తూ ఉన్నారు. యాత్ర 2 అనేటటువంటి మూవీకి ఈరోజు మనం అడ్వర్టైజ్మెంట్ అనేది వెనుక ప్రీమియం షో ఏదైతే రిలీజ్ కాబోతుందో దాని విషయమై ఈరోజు బ్యాక్గ్రౌండ్లో మీరు చూశారు. సో ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మన ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక కీలకమైనటువంటి రోజుగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు బిల్ బోర్డ్స్ టైమ్స్ స్క్వేర్ బిల్ బోర్డ్లో ఆ మూవీ గురించి రావటం అనేది చాలా వాళ్ళందరూ కూడా సంతోషకరమైనటువంటి పరిస్థితి. వాళ్ళందరూ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ అనేది చాలా ప్రెస్టీజియస్ థింగ్గా మనం తీసుకుంటూ ఉంటాము. సో ఇక్కడ ఒక బిల్ బోర్డ్లో టైమ్స్ స్క్వేర్ బిల్ బోర్డ్లో అసలు రావటం, అడ్వర్టైజ్ చేయటము, ఏదన్నా అంటే సామాజిక కార్యక్రమాలు కానివ్వండి, కమర్షియల్ యాక్టివిటీస్ కానివ్వండి, అటువంటివన్నీ కూడా ఇక్కడ రావటం అనేది చాలా ఒక ప్రెస్టీజియస్ థింగ్గా మనం భావిస్తూ ఉంటాము. సో ఈరోజు ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళందరికీ రాజశేఖర రెడ్డి గారి అంటే ఆయన చేసినటువంటి సంక్షేమ పథకాలు కానివ్వండి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అటువంటి సంక్షేమ పథకాలు అన్నీ కూడా ఏ విధంగా ఇంకా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు అనేటటువంటి విషయాలన్నీ కూడా ఈ మూవీలో చూపించడం జరిగింది. ఆ మూవీ అనేది ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ చేయడం అనేది కూడా చాలా సంతోషకరంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్స్ అందరూ కూడా, వాళ్ళ ఫాలోవర్స్ అందరూ కూడా, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా చాలా ఈరోజు సంతోషకరంగా ఫీల్ అయ్యేటటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. యాత్ర మూవీకి సీక్వెల్ గా యాత్ర 2 తెరకెక్కుతోంది. ఇచ్చిన మాట కోసం నిలబడ్డ తండ్రికి తగ్గ తనయుడి కథగా యాత్ర 2 రూపొందుతోంది. మహి రాఘవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో హీరో జీవా నటిస్తున్నారు. 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్లో జరిగిన రాజకీయ ఘటనల ఆధారంగా యాత్ర 2 సినిమాని రూపొందించారు. నారా చంద్రబాబు నాయుడు పాత్రలో బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పాత్రలో సుజానే బెర్నెట్, వైఎస్ భారతి పాత్రలో కేతకి నారాయణ్ నటించారు. ఫిబ్రవరి 8న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మూవీ టీజర్ ని న్యూయార్క్ లోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్ లో ప్రదర్శించడం విశేషం. రిపబ్లిక్ డేని పురస్కరించుకుని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ బిల్డింగ్ వేదికగా ఈ మూవీ టీజర్ ను చూపించారు. ఇప్పటి వరకు అతి కొద్ది సినిమాలకే ఈ అరుదైన అవకాశం లభించగా ఇప్పుడు యాత్ర 2 మూవీ ఈ జాబితాలో చేరిపోయింది. ఇక ఈ టీజర్ లో నేను వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకుని అని అసెంబ్లీలో జగన్ పాత్రధారి చెప్పే సీన్స్ తో పాటు చరిత్ర నన్ను గుర్తు పెట్టుకుంటుందో లేదో నాకు అనవసరం అన్నా, కానీ ఒకవేళ గుర్తు పెట్టుకుంటే తండ్రి కోసం ఇచ్చిన మాట తప్పని కొడుకుగా మీరన్న ఆ చరిత్ర గుర్తు పెట్టుకుంటే చాలన్నా అనే సీన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. టీజర్ ఇలా ఉందంటే సినిమా అంతకు మించి ఉండబోతుందనే క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది. వెల్కమ్ బ్యాక్ టు సాక్షి టీవీ న్యూస్. మీ ఆనంద్. ఈరోజు మనం టైమ్స్ స్క్వేర్ న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో ఏదైతే ప్రపంచవ్యాప్తంగా అత్యంత పెద్ద అడ్వర్టైజ్మెంట్ మాధ్యమం అనేది మనం బిలీవ్ చేస్తామో, ఇక్కడ ఫార్చ్యూన్ 500 కంపెనీస్ కూడా, పెద్ద పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ జైంట్ కంపెనీస్ కూడా ఈరోజు ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ చేయించడానికి ఎంతో వాళ్ళు కృషి చేస్తారు, ఎంతో ప్రెస్టేజియస్గా వాళ్ళు తీసుకుంటారు. అటువంటి టైమ్స్ స్క్వేర్లో మనం ఈరోజు ఇక్కడ ఉన్నాము. మీరు బ్యాక్లో చూసినట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి బిల్ బోర్డ్లో మనం యాత్ర 2 అనేటటువంటి ఏదైతే తెలుగు మూవీ ఉందో, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి, స్వర్గీయులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మూవీ, అదే పార్ట్ 1లో రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పథకాలన్నీ కూడా చూపించడం మనం జరిగింది. అదేవిధంగా పార్ట్ 2 యాత్ర 2లో ఏదైతే అదే సంక్షేమ పథకాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ
ఆంధ్ర రాష్ట్రంలో ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. అటువంటివన్నీ ఆ కార్యక్రమాలన్నీ సంక్షేమ పథకాలు కానివ్వండి, ఒక మంచి పనులు ఏదైతే వాళ్ళు చేస్తూ ఉన్నారో అటువంటివన్నీ కూడా చూపించడం జరిగింది. ఆ యాత్ర 2 అనేటటువంటి మూవీని ఇక్కడ యాడ్ మనం రావటం అనేది అత్యంత ఒక ప్రెస్టీజియస్ హ్యాపెనింగ్గా తీసుకుంటా ఉన్నారు. అందరూ కూడా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ అభిమానులందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళందరూ కూడా ఈరోజు ఆయన ఇంకా అమరుడుగా ఉన్నాడు రాజశేఖర రెడ్డి గారు అనేటటువంటి ఫీల్డ్లోనే ఉంటారు ఇప్పటికి కూడాను. సో అదేవిధంగా ఈరోజు ఈ యాడ్ రావటం, ఈ సినిమా రావటం అనేది కూడా చాలా అత్యంత వాళ్ళు సంతోషకరంగా ఫీల్ అవుతూ ఉన్నారు. సో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా స్పెషల్లీ యుఎస్లో న్యూయార్క్, న్యూజెర్సీ ఈ ప్రాంతం వాళ్ళందరూ కూడా ఈరోజు చాలామంది ఇక్కడికి రావడం జరిగింది ఈ యాడ్ అనేది చూడటం విషయమై. అదేవిధంగా ఈ ఫిలిం ఎప్పుడైతే రిలీజ్ కాబోతుంది అనేటటువంటి పరిస్థితి కూడా వాళ్ళు వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి వాతావరణము, ఒక పండగ వాతావరణంగా వీళ్ళందరికీ కూడా ఉంది అని మనం ఆ యాడ్ ద్వారా చూస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్. మీ అనంత్, టైమ్స్ స్క్వేర్, న్యూయార్క్, సాక్షి టీవీ.